నమస్కారం ఉపాధ్యాయ మిత్రులారా. ఈనాటి మన వివరణాత్మక విశ్లేషణకు స్వాగతం. ఆధునిక బోధనా పద్ధతులలో విద్యా పర్యటనలను లేదా ఫీల్డ్ ట్రిప్స్ను ఎలా మిళితం చేయాలి అనే దానిపై ఇదొక పూర్తిస్థాయి లైవ్ ఎక్స్పీరియన్షియల్ మాస్టర్ క్లాస్. ముఖ్యంగా టీటీసీ శిక్షణ పొందుతున్న కాబోయే ఉపాధ్యాయులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారు ఏమన్నారో ఒకసారి గుర్తు చేసుకుందాం. చెబితే నేను మరిచిపోతాను, బోధిస్తే నేను గుర్తుంచుకుంటాను, పాల్గొనేలా చేస్తే నేను నేర్చుకుంటాను. విద్యావిధానాన్ని రూపొందించే ప్రతి ఒక్కరికీ ఈ వాక్యం ఒక పవర్ఫుల్ గైడింగ్ లైట్గా నిలవాలి. కేవలం బోర్డు మీద రాసి చెప్పడం కన్నా విద్యార్థులను అభ్యాసంలో నేరుగా భాగస్వాములను చేయడం ఎంత ముఖ్యమో ఇది స్పష్టంగా తెలియజేస్తుంది కదా. ఇదే మన అసలైన ఫౌండేషనల్ ఫిలాసఫీ. మన ఈనాటి మాస్టర్ క్లాస్ 5 ప్రధాన విభాగాలుగా సాగుతుంది. విద్యా పర్యటనల ప్రాముఖ్యత, అభిజ్ఞా అభ్యాసాన్ని మెరుగుపరచడం, వ్యక్తిత్వ వికాసం, సిద్ధాంతాన్ని వాస్తవికతతో అనుసంధానించడం మరియు చివరగా జీవిత పాఠాలు. మొదటి విభాగం విద్యా పర్యటనల ప్రాముఖ్యత మరియు విద్యా సందర్శనను అర్థం చేసుకోవడం. అసలు ఈ కాన్సెప్ట్ వెనుకొన్న అకాడమిక్ ఫ్రేమ్వర్క్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దీని నిర్వచనం చాలా సింపుల్ అండి. తరగతి గది వెలుతల ప్రదేశాలకు చేసే విద్యా సందర్శననే ఫీల్డ్ ట్రిప్ అంటాము. అంటే నిజమైన ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ అనేది కేవలం 4 గోడల మధ్య ఉండిపోకుండా భౌతికంగా బయటకు వెళ్లినప్పుడే సాధ్యమవుతుందని ఈ ప్రాథమిక నిర్వచనం మనకు నొక్కి చెబుతోంది. రోజూ ఒకే క్లాస్రూంలో కూర్చోటం ఎవరికైనా బోర్ కొడుతుంది కదా. బయటకు వెళ్లడం వల్ల కలిగే తక్షణ ప్రయోజనమేమిటంటే ఆ ఏకధాటితనం విచ్ఛిన్నమవుతుంది. ఇది విద్యార్థుల్లో సహజంగా ఉండే నేర్చుకోవాలనే ఉత్సుకతను మళ్లీ రగిలిస్తుంది. వాళ్లలో ఆసక్తిని, ప్రేరణను అమాంతం రెట్టింపు చేస్తుంది. ఇప్పుడు రెండవ విభాగంలోకి అడుగుపెడదాం. అభిజ్ఞా అభ్యాసాన్ని మెరుగుపరచడం. ప్రత్యక్ష అనుభవం వల్ల కలిగే విద్యా ప్రయోజనాలేంటో చూద్దాం. పుస్తకాల్లో చదివిన విషయాలను విద్యార్థులు వాస్తవ పరిస్థితుల్లో చూసినప్పుడు వాళ్ల మైండ్లో ఆ కాన్సెప్ట్స్ ఎంత సులభంగా రిజిస్టర్ అవుతాయో ఊహించండి. వాస్తవ ప్రపంచంలో ఆ భావనలను అన్వేషించడం ద్వారా అకాడమిక్ విషయాలు వారికి చాలా అర్థవంతంగా మారతాయి. కేవలం వినడం కంటే స్వయంగా గమనించడం, చేయడం మరియు నేరుగా మాట్లాడుకోవడం వల్ల వచ్చే ప్రత్యక్ష అనుభవం వాళ్ల మేధో వికాసానికి చాలా శక్తివంతమైనది. ఇక్కడ అసలైన సీక్రెట్ ఏమిటంటే అనుభవం ద్వారా నేర్చుకున్న విషయాలు మెదడులో చాలా ఎక్కువ కాలం గుర్తుంటాయి. బట్టీ పట్టే విధానం కంటే అనుభవాత్మిక విద్య ఎందుకు బెస్ట్ అనడానికి ఇదే పర్ఫెక్ట్ రీజన్. నాలెడ్జ్ని లాంగ్ టర్మ్లో నిలుపుకోవడానికి ఇంతకు మించిన మార్గం లేదు. మూడవ విభాగం సంపూర్ణ వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడం. అంటే చదువులకు మించి విద్యార్థిని ఎలా తీర్చిదిద్దాలి అనే దాని గురించన్మాట. మనమందరం తరచుగా హోలిస్టిక్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కేవలం మార్కులు మాత్రమే కాదు, స్టూడెంట్స్ ఎలా తయారవుతున్నారు అనేది కూడా ముఖ్యం. విద్యా పర్యటనలకు ఒక గ్రూప్గా వెళ్లినప్పుడు వాళ్లలో సహజంగానే బృందస్ఫూర్తి, ఒకరికొకరు సహకరించుకునే గుణం, కమ్యూనికేషన్ స్కిల్స్ అద్భుతంగా డెవలప్ అవుతాయి. కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు వాళ్లు మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించడం నేర్చుకుంటారు. సురక్షితమైన వాతావరణమే అయినప్పటికీ పరిచయం లేని కొత్త పరిస్థితుల్లో వాళ్లను వాళ్లు మేనేజ్ చేసుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అప్పటికప్పుడు తమకు తాముగా నిర్ణయాలు తీసుకునే డిసిషన్ మేకింగ్ స్కిల్స్ షార్ప్ అవుతాయి. అన్నిటికీ మించి జీవితం పట్ల ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఏర్పడుతుంది. నాలుగవ విభాగం సిద్ధాంతాన్ని వాస్తవికతతో అనుసంధానించడం. ఈ రెండిటి మధ్య ఉన్న అంతరాన్ని ఎలా తగ్గించాలో చూద్దాం. ఉపాధ్యాయులుగా మన ముందున్న అతి పెద్ద ఛాలెంజ్ ఏమిటంటే క్లాస్ రూంలో బోర్డు మీద చెప్పే థియరీకి, బయట ప్రపంచంలో ఉన్న రియాలిటీకి మధ్య ఉన్న భారీ గ్యాప్ను ఒక వంతెనలా నిర్మించి తగ్గించడం. ఈ రెండింటినీ ప్రాక్టికల్గా కనెక్ట్ చేసినప్పుడే వాస్తవమైన విద్య స్టూడెంట్స్కి అందుతుంది. అసలు ఒక్కో వాతావరణం ఒక్కో రకమైన అభ్యాసానికి ఎలా దారితీస్తుందో ఆలోచించండి. జూ అయినా, సైన్స్ పార్క్ అయినా ప్రతి ఒక్క భౌతిక వాతావరణం విద్యార్థులకు సరికొత్త పరిశీలన అవకాశాలను అందిస్తుంది. అంటే మనం ఎంచుకునే గమ్యస్థానమే విద్యార్థులు నేర్చుకునే విషయాన్ని ఖచ్చితంగా నిర్ణయిస్తోందన్నమాట. ఉదాహరణకు, పర్యావరణం గురించి అవగాహన పెంచాలంటే జూకు తీసుకువెళ్లాలి. వృత్తుల గురించి చెప్పాలంటే వ్యవసాయ క్షేత్రానికి తీసుకువెళ్లాలి. ప్రతి ఫీల్డ్ ట్రిప్ వెనుక ఒక స్పష్టమైన లక్ష్యముండాలి.
ఇక చివరిగా 5వ విభాగం జీవిత పాఠాలు. ఇదే మన అనుభవాత్మక బోధన యొక్క అంతిమ ఫలితం. సరిగ్గా ప్లాన్ చేసి అమలు చేసిన ఒక ఫీల్డ్ ట్రిప్ ఎలాంటి మ్యాజిక్ చేస్తుందంటే, అది ఒక సాధారణ క్లాస్రూమ్ లెసన్ని ఎప్పటికీ చెరిగిపోని అద్భుతమైన జీవిత పాఠంగా శాశ్వతంగా మార్చేస్తుంది. మనం మొదట్లో మాట్లాడుకున్న బెంజమిన్ ఫ్రాంక్లిన్ కోట్ వెనుక ఉన్న అసలైన అర్థం కూడా ఇదే కదా. ముగించే ముందు ఒక ఆలోచింపజేసే ప్రశ్న వేసుకుందాం. భవిష్యత్ ఉపాధ్యాయులుగా విద్యార్థుల జీవితాలను మార్చేసే ఈ అనుభవాత్మక పద్ధతులను రోజువారీ సిలబస్లో ఎలాంటి ఆటంకం లేకుండా ఎలా కలుపుతాం? థియరీకి, రియాలిటీకి మధ్య ఉన్న గ్యాప్ని ఉపాధ్యాయ లోకం ఎలా ఫిల్ చేస్తుంది? ఈ ముఖ్యమైన ఆలోచనతోనే ఈనాటి వివరణాత్మక విశ్లేషణను ఇక్కడితో ఆపుదాం. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.